UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు, ప్రాచీన సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి. ఆంగ్లేయులు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం పుట్టింది అని రాశారు. అంతకుముందు అంధయుగం ఉంది 1000 సంవత్సరాలను రాశారు. అది నిజం కాదు అని చెప్పడానికి నేను మీకు కొన్ని ప్రమాణాలను చెప్పాను. ఇప్పుడు 19వ ప్రమాణం ఇస్తున్నాను. ఆ విషయంలో మీరు ఇన్ని ప్రమాణాలని వింటున్నారు కనుక దయచేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తలో కార్డు రాయండి. ప్రాచీన భారతదేశ చరిత్ర ఉందనడానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి. 172 దాకా ప్రమాణాలు ఉన్నాయి. కనుక మీరు దాన్ని పాఠ్యవాచకాల్లో ప్రవేశపెట్టండి అని మీరు కోరండి. నేను మీకు వ్రాయవలసిన విషయము కేంద్ర ప్రభుత్వం యొక్క అడ్రస్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అడ్రస్ కూడా ఇస్తున్నాను. దయచేసి ఈ పని చేయండి. ఇప్పుడు 19వ ప్రమాణం చెప్తున్నాను. మనకు వివాహాల్లో వంశవృక్షం చెప్తారు. వంశాలు 3 తరాలు చెప్తారు. ఇప్పుడు 3 తరాలు చెప్తున్నారు. తండ్రి, తాత, ముత్తాత. ఎందుకు చెప్తున్నారు అంటే ఈ పై తరాల్లో ఏవైనా భయంకరమైన వ్యాధులు ఉంటే, వంశంలో సంక్రమించే వ్యాధులు ఉంటే ఈ వధూవరులకు ఆ వ్యాధులు ఉండే ప్రమాదం ఉంటుంది. అటువంటి వ్యాధులు లేవు, వాళ్ళు ఉత్తములైన మనుషులు అని తెలియడం కోసం తండ్రి, తాత, ముత్తాత 3 తరాలు చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే 3 తెలుసు కనుక మనకు అనుకుంటే తెలియట్లేదు. కానీ పూర్వం వంశవృక్షాలు ఉండేవి ఇంట్లో. ఈ వంశవృక్షంలో కేవలం 3 కాదు, అంతకంటే ఎక్కువ తరాలు చెప్పేవాడు. మనకి ధర్మశాస్త్రం ప్రకారం 7 తరాల వరకు, 14 తరాల వరకు, 21 తరాల వరకు కూడా కొన్ని సంబంధాలు ఉంటాయి. ఈ పుట్టిన సమయంలో, ఎవరైనా పోయిన సమయంలో పాటించేటువంటి ఉంటాయి. అశౌచం ఉంటుంది. జాతాశౌచం, మృతాశౌచం అంటారు. అంటే పురుడు, మైల. వీటికి సంబంధించిన నియమాలు 21 తరాల వరకు కూడా ఉంటాయి. అందుకోసం పూర్వం ఈ వంశవృక్షాలు రాసుకునేవాళ్ళు. వీరి తండ్రి వీరు, వీరి కుమారులు వీరు అని వరుసగా అండి. అలాగే పెళ్ళిళ్ళలో కూడా కేవలం ఇలా 3 తరాలే చెప్పేవాడు కాదు, అంతకంటే ఎక్కువ చెప్పేవాడు. రామచంద్రమూర్తి పెళ్లిలో ఏకంగా ప్రారంభం నుంచి వంశం చెప్పారండి. మొత్తం అంతా చెప్పారు. ఆ వంశం పేర్లు ఉంటే ఆశ్చర్యం వేస్తుంది, ఎంతమంది ఉన్నారు అని. ఏమండి, కనుక మనకు వంశవృక్షాలనేవి ఒక అత్యవసరము. పెళ్ళిళ్ళలో చెప్పదగినవి, పురుడు, మైలు మొదలైనటువంటి వాటిలో పాటించదగినవి. కనుక ఆ వంశవృక్షాలు ప్రామాణికాలు. ఆ విధంగా రామచంద్రమూర్తి వివాహంలో రామచంద్రమూర్తి యొక్క వంశవృక్షం చెప్పడం జరిగింది. వంశవృక్షం ఎంతమంది చెప్పారో చూడండి. అబ్బా, ఇన్ని పేర్లు చెప్పారు అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. అయోధ్యలో మొట్టమొదటి రాజు ఇక్ష్వాకు. తమిక్ష్వాకుం అయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకం అని మొట్టమొదటి రాజు ఇక్ష్వాకు. అంటే భారతదేశంలో మొట్టమొదటి పట్టణం ఏంటది? అయోధ్య. భారతదేశంలో ఏంటి, ప్రపంచంలోనే మొదటి పట్టణం అని చెప్పాలి. కారణం ఏంటంటే ప్రపంచంలో మిగిలిన దేశాల్లో చరిత్రలు పాతవి దొరకవు, ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. కనుక ఇక్కడ దొరికిన వాటిలో మొదటి పట్టణం ఏది? అయోధ్య. దాన్ని పాలించిన వాడు ఇక్ష్వాకు. ఆయన కొడుకు కుక్షి, ఆయన కొడుకు వికుక్షి. ఇలా వరుసగా చెప్పారు. అందులో ఆ వరుసలోనే త్రిశంకు వస్తాడు. త్రిశంకు హరిశ్చంద్రుని యొక్క తండ్రి. ఏమండి, ఆ వంశంలోనే మాంధాత వస్తాడు. మాంధాత చక్రవర్తి. చక్రవర్తి అంటే కేవలం ఒక రాజ్యాన్నే కాకుండా ఎన్నో సామంత రాజ్యాల్ని తన క్రింద పెట్టుకుని పరిపాలించినవాడు. సామంతులకు అధిపతి అనమాట చక్రవర్తి. మాంధాతుడు చక్రవర్తి అని అంటారు. చాలా గొప్పవాడు. వీళ్ళు చెప్తుంటారు పూర్వకాలంలో వీళ్లకు పట్టణాలు లేవు, మరి పెద్ద పెద్ద రాజ్యాలు అవి లేవని. కానీ మనకి చక్రవర్తి ఉన్నారు. 6 చక్రవర్తులు ఉన్నారు. 6 చక్రవర్తులు, 16 మహారాజులు ఉన్నారు. అంటే కేవలం తన రాజ్యాన్నే కాకుండా తన చుట్టూ కొన్ని సామంత రాజ్యాలను కూడా ఏలినటువంటి వాళ్ళు అనమాట. అందులో ఈ మాంధాత ఒక చక్రవర్తి. ఏమండి, అలాగే మరి ఇలా వరుసగా పేర్లు చెప్పినట్లయితే ఎందరో వస్తారు. సగరుడు ఒక ఆయన. అందులో సగర చక్రవర్తి అని అంటారు. ఈ సగర చక్రవర్తి
దగ్గర నుంచి ఇంకా వరుసగా లెక్క పెట్టుకుంటూ వస్తే కల్మాషపాదుడు, అంబరీషుడు గాథ బాగా ప్రసిద్ధం. అంబరీషుడు వలన విష్ణుమూర్తికి దశావతారాలు ఏర్పడ్డాయి. నహుషుడు ఒక గొప్ప రాజు, యయాతి ఓ మహారాజు. ఏమండి, ఆ వంశంలో అజమహారాజు యొక్క కుమారుడు దశరథుడు, దశరథ మహారాజు యొక్క కొడుకు శ్రీరామచంద్రుడు అని ఆదివంశ విశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణాం. ఇది ఆదివంశం, ఇక్ష్వాకు వంశం. ఆ వంశంలో విశుద్ధమైనటువంటి పరమధర్మాత్ములైనటువంటి రాజుల వంశంలో ఈ రామలక్ష్మణుడు పుట్టారు అని చెప్తారు. అంటే ఇక్కడ మనం 2 అంశాలు గమనించాలి. ఏంటది? రామచంద్రమూర్తి యొక్క వంశవృక్షం లభిస్తోంది. ఇక్కడ ఇక్ష్వాకు దగ్గర నుంచి రాముడి వరకు కూడా వంశవృక్షం రామాయణంలో లభిస్తోంది. ఇతిహాసమైన రామాయణంలో లభిస్తోంది. కనుక రామాయణం ఇతిహాసంగా గుర్తించడం వలన, ఇది ఒక చరిత్ర అని తెలుసుకోవడం వలన రాముడే కాదు, రాముడి గురించి రాముడిని మొదలుకొని అంతకు ముందుండేటువంటి రాజులు ఇక్ష్వాకు దగ్గర నుంచి కూడా లభిస్తున్నారు. ఆది మొదటి పట్టణం అయోధ్యానగరం అనే విషయాలు కూడా మనకి తెలుస్తున్నాయి. ఇక్కడ ఈ వంశం ఒకటే కాదండి, ఇక్కడ జనకుని యొక్క వంశం కూడా చెప్పారు. జనకుని వంశం కూడా చెప్పారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంతమంది పరిపాలకులు మనకుంటే ఏమండి, ఆ భారతదేశంలో పూర్వం అంధైగం ఉంది, యాభారు లేదు అని వాళ్ళు అంటే ఆ మాట నమ్మేసాం. ఎప్పటికీ చెప్పుకుంటున్నాం. ఎప్పటికి కూడా చరిత్రలో అంధైగం చెప్తున్నారండి. ఎంత గుడ్డిగా ఉంది కదా. భారతదేశ చరిత్ర గుడ్డిగా మార్చేశారు. ఏమండి చూడండి, జనక మహారాజు యొక్క వంశం చెప్పారు. జనక మహారాజు వంశమే కాదండి, ఒక గమ్మత్తైన విషయం. విశ్వామిత్రుడు అన్నాడు. విశ్వామిత్రుడు తర్వాత ఋషి అయ్యాడు. ఆయన మొదట రాజు, గొప్ప తపస్సు చేసి ఋషి అయ్యాడు. ఆ విశ్వామిత్రుని యొక్క వంశం కూడా దీంట్లో ఉంది, రామాయణంలోనే ఉంది. ఎందుకని వాళ్ళకి తెలుసు వంశాలు. ఒక చిత్రం అండి, ఈ రాజులు ఉన్నారే వాళ్ళు వాళ్ళ వంశాలని గురించి అధ్యయనం చేసే కొందరు మనుషులు పెట్టుకునేవాళ్ళు. ప్రత్యేకించి వాళ్ళని మాగధులు అనేవాళ్ళు. ఈ మాగధులు ఏం చేస్తారు? వంశాన్ని గురించి చెప్తారు. వాళ్ళు ప్రత్యేకించి ఎందుకు చెప్పడం, మరి కావాలి కదా. ఇప్పుడే చెప్పాను కదా, పురులకు మహిళలకు, అంతేకాకుండా పెళ్ళిళ్ళలోనూ వంశాలు అవసరం. వీటి కోసమని వంశవృక్షాలను చెప్పి వాళ్ళని రాజులు పెట్టుకునేవారు. మామూలు వాళ్ళు వంశవృక్షాలు రాసి ఇంట్లో పెట్టుకున్నారు. చూసారా? కనుక రామాయణం వలన రాముడి యొక్క వంశం కూడా మనకి తెలిసింది. స్వస్తి.